లేదు. దేవుని చిత్తములో ఆయనకు అంగీకారంగా మనం లేకపోవటం, ఏయో మనలో లోపాలు, దేవుని బిడ్డలుగా నీతిమంతులుగా బ్రతుకుతున్నారు కనుక తగిన కాలంలో ఖచ్చితంగా ఒక సంవత్సరం శిక్షించేసి మగవాడిగా వెంటనే బిడ్డను ఇచ్చేసాడు. గొప్ప బిడ్డను ఇచ్చాడు. భూమి మీద స్త్రీలు కన్నా వారి అందరిలో ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు. తండ్రుల హృదయాన్ని బిడ్డల వైపు తిప్పేటువంటి గొప్ప ప్రవక్త అండి బాప్తిజం ఇచ్చి యోహాను గారు, దేవుని మార్గాన్ని సరళం చేయటానికి. ఇక్కడ మీకు కొన్ని వాగ్దానాలు గుర్తు చేస్తాను. దైవ బిడ్డలమైన మనం ఈ వాగ్దానాలు ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నామో మనం ఆలోచించాలి. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7:14 ఒక వాగ్దానం ఉంటుంది చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు, మౌత్ తీసుకొని చదవరా అందరూ వింటారు. నా పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడుతనమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. మళ్ళీ చెప్పండి, ఎంత అద్భుతమైన వాగ్దానం. దీన్ని మనం స్వతంత్రించుకోగలుగుతున్నామా? మనం ప్రార్థన చేసేటప్పుడు తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నామా? మనం ప్రార్థన చేసేటప్పుడు హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నామా? మనం ప్రార్థన చేసేటప్పుడు మనుషులు వింటున్నారు, మనుషులు బాగుంది వీళ్ళ ప్రార్థన అనుకుంటున్నారని చేస్తున్నామా? దేవుడు వింటున్నాడు అనేటువంటి ఆశతో మనం చేస్తున్నామా? ఇది చాలా ముఖ్యం. మనం చేసే ప్రార్థన మనుషులు వింటున్నారనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ చేస్తూ ఉంటాం. అవునంటారా కాదంటారా? ఎక్కువగా బాగా చేస్తున్నాడు, ఈ అమ్మాయి బాగా చేస్తుంది అని అనుకోవాలి మనుషులు అని ప్రార్థన చేస్తాం. అలాగే పాటలు పాడేటప్పుడు కూడా మనుషులు కదండి, అట్లా అనుకుంటాం. మనం గొప్పగా పాడుతున్నాము, మనం గొప్పగా ప్రార్థిస్తున్నాము, ఇలా అనుకుంటాం మనం. అది చాలా తప్పు. మన ప్రార్థన, మన పాట తండ్రి దగ్గరికి చేరుతుంది. ఆయన వింటున్నాడు. హల్లెలూయా. ఈ విధముగా తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఇంకేం చేయాలంటే, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతుకుతూ ప్రార్థన చేయాలి. నన్ను వెతకి తర్వాత చెడు మార్గాలన్నీ విడిచిపెట్టుకుంటూ ప్రార్థన చేయాలి. ఇది చాలా ముఖ్యమండి. ఒక వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి తగ్గించుకొని దేవుణ్ణి వెతుకుతూ, ప్రభువా నా ప్రార్థన దగ్గరికి వస్తుందా ప్రభువా, విన్నావా, వింటే ఏది జవాబు ఏది ప్రభువా, ఇంకా నాలో ఏమన్నా లోపం ఉన్నదా? హిజ్కియా దగ్గరికి దేవుడు యెషయా వచ్చేసి నీవు ఇల్లు సర్దుకో, నీవు బ్రతుకో గనుక నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నప్పుడు వెంటనే వాడతాడు తిరిగి ఆయన ప్రార్థన చేస్తాను. ప్రభువా ఏంటన్నా నీకు నేను ఇష్టంగా బ్రతకట్లేదా? ఏంది ప్రభువా నన్ను తీసుకుంటానని చెబుతున్నావే, నాకు బ్రతకాలని ఆశ ఉంది ప్రభువా. యెషయా ఇంకా దిగి రాలేదండి. యెషయా త్వరగా ఇల్లు, హిజ్కియా కన్నీరు పెడుతున్నాడు, నేను చూశాను, 15 సంవత్సరాలు బ్రతుకుతాడని చెప్పాడు. హల్లెలూయా. మన ప్రార్థన అండి, ఆ వాగ్దానం, ప్రార్థన జవాబు పొందడానికి ప్రార్థన చేసే విధానం ఒకటి ఉంది. తగ్గించుకోవాలి, దేవుడిని వెతుకుతూ ప్రార్థన చేయాలి, దేవుడి దగ్గరికి చేరుతుందని మనం ప్రార్థన చేయాలి, మన చెడు మార్గాలు విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆకాశము నుండి వారి ప్రార్థన విని పాపాలు క్షమించి స్వస్థపరుస్తారు. హల్లెలూయా. ఎంత అద్భుతం. మనం కానీ ఇలా ప్రార్థన చేయగలిగితే మన దేశము దుష్టుడి నుంచి విడిపించబడేది. మన భారతదేశము క్రైస్తవ దేశముగా, మన భారతదేశంలో ఏలేటువంటి నాయకులు క్రైస్తవ నాయకులుగా బైబిల్ చదివి పార్లమెంట్లో ప్రార్థన చేసి వారు సింహాసనాలు ఎక్కి రాజ్యాలు వెళ్ళేవారు. కానీ మన ప్రార్థన ఇలా లేదు కనుక మన కుటుంబాల్లో దేవుని యొక్క వాగ్దానాలు, ఆ క్రియలు మనం పొందుకోలేకపోతే. ఇంకొక వాగ్దానాన్ని కూడా నేను గుర్తు చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్నో వాగ్దానాలు వచ్చి ఉంటాయి. ఆ వాగ్దానము నాది అని మీరు నమ్మి ఈ విషయాలు తగ్గించుకొని ప్రభువుని వెతికి చెడు మార్గాన్ని విడిచి, ఈ 3 ప్రభు చెప్పింది. నేను తగ్గించుకొని ప్రార్థన చేసుకో, నీ ప్రార్థన వెతుకుతూ దేవుడి దగ్గర చేస్తుందని నువ్వు గుర్తుపెట్టుకో. చేరైతే చెడు మార్గాన్ని విడిచి ఆశతో ఆయన కోసం ఎదురు చూడు. అది నీకు ఇచ్చిందాక ఎదురు చూడు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాం ఎదురు చూసినట్టుగా దాదాపు 30 సంవత్సరాలు ఎదురు చూశాడు, ఎక్కడా కూడా అనుమానించలేదు. తగిన కాలం అనేది నెరవేరింది అంతే.
నువ్వు ప్రార్థన చేసి వదిలేయకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళింది, అది నాకు దొరుకుతుంది, అది నాకు దొరుకుతుంది, అది నాకు ఎన్నోసార్లు నాకు మరుడు గురించి కూడా, ప్రభువా నువ్వు చూసుకుంటానన్నావుగా, నువ్వు చూసుకుంటే ఎట్లా ఎత్తుకుంటున్నాడు ప్రభువా, నువ్వే చూసుకో, నాకు తెలీదు, నన్ను అనొచ్చంపు ఆయన అనొచ్చంపు. ఎన్నోసార్లు ఏడ్చాను, ఇలా ఎన్నోసార్లు ఏడ్చాను. నేను చచ్చిపోయిన పన్నవాడిని పాడుతాను ప్రభువా, నేను ఎలా సేవ చేయాలి ప్రభువా, ఎన్నోసార్లు ఏడ్చాను. ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటాను. బిడ్డల విషయంలో మీరు నాకు బిడ్డలే, నాకు ఆత్మీయ బిడ్డలు. మీరు తప్పిపోయినా నేను ఏడుస్తూనే ఉంటాను. మీ మార్గాలు సరిలేకపోయినా నేను దేవుడు ఏడుస్తూనే ఉంటాను. మీకు కనపడదు, నా ఏడు మీకు కనపడకపోవచ్చు, వాడికి కనపడదు. కనుక మా సేవకుడిగా నాలో చాలా భారాలు ఉంటాయి, నాలో చాలా ఆవేదనలు ఉంటాయి. నా పాప నియమము నన్ను రోషముతో నాకు వ్యతిరేకముగా ఏంట్లో అనిపిస్తూ ఉంది. అన్నింటినీ అనుసుకోవటానికి, ఆ రోషాలని, ఈ పాప నియమం పొంగుతున్నప్పుడు దాన్ని అనుసుకోవటానికి ఆ రెంటి మధ్య నేను నలిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంకొక వాగ్దానాన్ని నేను గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 16:18 అద్భుతమైన వాగ్దానం. దీన్ని మనం సముద్రించుకోగలిగేమేమో చూడండి. 16:18 ఎవరైనా చదవచ్చు, మొదటిలో పైన పర్లేదు. తీసిన వారు, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడతాను, పాతాళలోక ద్వారమును దాని ఎదుట నిలువ నేరవని. ఓ హల్లెలూయా. పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలువలేవు. ఓ సంఘమా, దేవుణ్ణి నమ్మిన బిడ్డలారా, క్రీస్తును కలిగినటువంటి పరిశుద్ధులారా, నీ ఎదుట పాతాళలోక ద్వారాలు నిలువవంతే. ఒకవేళ నీ బిడ్డ ప్రభువును అంగీకరించిన లోకములో బ్రతికి పాతాళానికి వెళ్ళిపోతా ఉంటాడు. తాళం విషయం నీ దగ్గర ఉంటాయి, తాళం విషయం నీ దగ్గర ఉంది. నేను చెప్తా ఉంటాను, ఒక కొడుకు తల్లి మాట వెనుక చనిపోయాడు. ఇప్పుడు తల్లి చెప్తా ఉండేది, అరే నరకానికి వెళ్తారు కొడుకు, రారా ప్రార్థనకు రారా, ఈ అలవాట్లు మారుకోరా. అతను అంగీకరించలేదు. అతనికి ఊపిరితిత్తులు పాడైపోయి ఉపశమనం జబ్బు వచ్చేసి అతను చచ్చిపోతాడు. అతని ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతా ఉంటుంది. ఆత్మకు తెలుసు, చచ్చిపోయిన తర్వాత ఆత్మకు తెలుసు పాతాళానికి వెళ్ళిపోతా ఉంటే చీకటిగా ఉంది, ఏం కనపడతలేదు ఆత్మకి. ఎచ్చట అవి తగులుతుంది. ఇది ఎచ్చగా తగులుతుంది ఏంది? అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది, పాతాళంలో అజ్ఞానంతో పురుషాలు. నాయన నేను పాతాళానికి వెళ్తున్నానా? భయమేసిపోయింది ఆ యవనస్తుడికి. అప్పుడు కేకేశాడు, యేసయ్యా అని కేకేశాడు. కేకేస్తానే ఉన్నాడు. ఆ పాతాళంలో యేసయ్యా యేసయ్య యేసయ్య కొండల్లో కేకేసినప్పుడు రీసౌండ్ వస్తుంది, అలాగ రీసౌండ్ వస్తూ ఉందంట. భయం వెళ్తుంది కుర్రోడికి. అయ్యో అగ్ని పురుగు శ్రావణ స్థలంలో వెళ్తున్నాడు, యేసయ్యా యేసయ్య యేసయ్య అని కేకేస్తాను ఉంటాడు. కొద్ది సమయానికి కిందకి వెళ్ళడం ఆగిపోయి అక్కడే నిలబడ్డాడు. ఇంకొంచెం అట్లాగే కేకేస్తుంటే పైకి రావటం మొదలు పెట్టాడంట. పైకి వచ్చేసి ఆ శవములు పడి లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. కూర్చోవటం తాతయ్య లేడంటే కానీ వాళ్ళ ఆ నాయనమ్మ కూర్చొని కళ్ళకడ ఏడ్చి సొమ్మశెల్లి మనసు దాన్ని పడిపోయిందంట. కూర్చొని లేచి నాయనమ్మ అన్నాడంట. తుల్లి పళ్ళు వేసిందంట. తాతయ్యడే అన్నాడంట. కబుర్లు చెప్పడానికి వెళ్ళాడయ్యా అన్నట. అమ్మేది అన్నాడంట. ఆ పనికి మాలింది, నువ్వు చచ్చిపోతా ఉన్నప్పుడు పోయిందిరా గదిలోకి, ఇంతవరకు బయటకు రాలేదు, అది పనికి మాలింది అంటుంది. ఆ మాటలు విని కళ్ళంతా ఉబ్బిపోయి ముఖమంతా వాసిపోయి కన్నీళ్ళతో తడిసి ఆ తల్లి బయటకు వస్తుందంట. హల్లెలూయా. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలో ఒక ద్వారాలు దాని ఎదుట నిలవడం. ప్రియమైన బిడ్డ, మన ప్రార్థనకి ఎంత శక్తి ఉందో తెలుసా? మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? పేతురుని మళ్ళీ వల పెట్టుకొని మళ్ళీ ఆ గిన్నెసేరసు సరస్సు తీరంలో రైతులంతా వల వేసినప్పుడు ప్రభువు మళ్ళీ పేతురు దగ్గరికి వస్తాడు. చిన్నపిల్లలారా, తినటానికి ఏమైనా దొరికిందా? ఏం లేదయ్యా, మన పక్క వల ఏంటి? పిల్లరా, నిన్ను ఎన్నుకున్న తర్వాత దేవుడు నిన్ను వదలడు. నువ్వు నమ్మకంగా బ్రతకాలని, నువ్వు అడిగిందంత ఇవ్వాలని ఆ దేవుడికి ఆశ. కానీ దానికి మనము యోగ్యంగా బ్రతకపోవడం అవి మనం అందుకోకపోతాం. అది చాలా ముఖ్యం. ఇక్కడ నేను మీతో ఇంకొక మాట కూడా, ఇంకొక వాగ్దానం కూడా చెప్పి నేను ముందుకెళ్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 19 వచనం చదువు తల్లి.
పరలోక రాజ్యపు తాళము చెవులు నీకు ఇచ్చేదను. భూలోకమందు దేన్ని బంధించుము, భూలోకంలో దేన్ని బంధిస్తావో పరలోకమందు బంధింపు. హల్లెలూయా అనంటారా. మీ కుటుంబంలో ఎన్ని శోధనలు ఉన్నాయి, మీ బిడ్డల విషయంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఆర్థికంగా ఎన్ని బాధలు ఉన్నాయి, భర్తల విషయంలో ఎన్ని బాధలు పడుతున్నారు. నువ్వు బంధిస్తే దేవుడు అక్కడ బంధిస్తాను. ఒక వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం ఎందుకు నెరవేర్చవు ప్రభువా? దేవుడితో పోరాడగలగాలి. మన వాగ్దానం ఉంది, మనకి ఇచ్చేసాడు, స్వతంత్రించుకున్నాము. కానీ వాగ్దానాన్ని మనము అనుభవించలేకపోతున్నాం. వాగ్దానాన్ని అనుభవించాలి. ఎన్నో వాగ్దానాలు, నూతన నిబంధనలు, పాత నిబంధనలు, దేవుడిచ్చిన ఏ వాగ్దానము వృధా కాదండి. కానీ మన ప్రవర్తన, మన అవిశ్వాసం, మనము నమ్మకపోవడంతో ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో పొందుకోలేకపోతున్నాం. ముఖ్యంగా మీకు ఎగ్జాంపుల్గా ఇజ్రాయేల్ని చూపించి నేను సాధ్యం వరకు ముగించేస్తాను. ఒకసారి నిర్గమకాండంలోనికి వెళ్దాం రా తల్లి. నిర్గమకాండంలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో, నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో 7-8 వచనాలు. దాన్ని చదవక ముందు మీతో ఒక మాట చెప్తాను. వాగ్దానం విషయంలో 3 లెవెల్స్ అండి. ఇది చెప్పిన తర్వాత మాట చదువుకుందాం. వాగ్దానం పొందాలి. నెంబర్ 1 ఏంటి చెప్పండి? వాగ్దానాలు మనకి ఇచ్చాడు దేవుడు, ఉండే పొందుకున్నాం. కానీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం మన వల్ల కావటం లేదు. దానికి మనలో ఆ యోగ్యత ఉండట్లా, ఆ విశ్వాసం ఉండట్లా, ఆ నమ్మకం ఉండట్లా, ఆ యోగ్యత మనకు ఉండట్లేదు. స్వతంత్రించుకోవటం, స్వతంత్రించుకున్న వాగ్దానాన్ని అనుభవించాలి జీవితంలో. హల్లెలూయా. స్వతంత్రించుకున్న వాగ్దానాన్ని అనుభవించాలి. ఇక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం ఇప్పుడు చదవండి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. వాగ్దానాన్ని పొందుకోవటం, 2వది వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటం, 3వది వాగ్దానాన్ని అనుభవించటం. ఈ 3 చాలా ముఖ్యమైన విషయాలు వాగ్దానం విషయంలో. పోతే ఇప్పుడు ఇజ్రాయేలీయులు చదువు. యెహోవా ఇట్లనను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయంగా చూశాను. పనులలో తాము కష్టపెట్టు వారిని బట్టి, ఆ పనుల్లో తాము కష్టపెట్టు ఐగుప్తీయులను బట్టి వారు పెట్టిన మొర విన్నాను. వారి దుఃఖములు నాకు తెలుసు. వారి దుఃఖములు, వారి ఏడుపు, వారి కంటే నాకు తెలిసే ఉంది. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారు విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన దేశములోనికి, మంచి దేశమునకు అనగా కనానీయులను, హిత్తీయులను, అమోరీయులను, పెరిజ్జీయులను, యెబూసీయులను నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు చాలు దిగి వచ్చాడంట. ఎందుకని ఆయన ఎందుకు దిగి రావాలి? వాళ్ళు మొర పెట్టారంట. వాళ్ళ మొర ఆయన దగ్గరికి చేరిందంట. ప్రైజ్ ద లార్డ్. నీ మొర ఆయన దగ్గరికి చేరితే ఖచ్చితంగా దిగి వస్తాడు ఆయన. హల్లెలూయా. నీ మొర ఆయన దగ్గరికి చేరటానికి నమ్మటంలా. నమ్మిన ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి మన యొక్క ప్రవర్తన ఆయనకి ఇష్టంగా లేదు. మన ప్రవర్తన ఆయనకి ఇష్టంగా ఉండగలిగితే ఖచ్చితంగా వాగ్దానాన్ని పొందుకుంటాము. వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకుంటాము. ఆ వాగ్దానాన్ని మన బ్రతుకులో, మన కుటుంబంలో అనుభవిస్తాము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా ఆశ్చర్యమైన నా కుటుంబం, మీకు తెలియదు అసలు. చాలా ఆశ్చర్యం. ఎన్నో మర్మాలతో కూడినటువంటి నా చరిత్ర. నా చిన్న కుమారుడు వాగ్దానంతో నడిపించాడు. వచ్చి నా కుమార్తె అండి ఆ చరిత్ర చెప్పలేని చరిత్ర. ఎందుకు చెబుతున్నానంటే బిడ్డలారా, మా పిల్లలు మీరు ఈ సత్యాలు, ఈ మర్మాలు మీకు తెలియాలి. ఏదో వాక్యం చెప్పిన ఆధారాన్ని వెళ్ళటం కాదు, వాక్యం మీద మీరు వెళ్ళటం కాదు. ఇవన్నీ మర్మాలు, సత్యాలు, నిజాలు. మీ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి సత్యాలు ఇవి మీరు తెలుసుకోవాలి. ఇజ్రాయేలీకి ఇప్పుడు వాగ్దానం ఇచ్చాడు. మోషే దగ్గరికి వచ్చాడు దేవుడు. ఆ మనుషుల పొదలో నుంచి మోషే చెప్పులేడు, నేను ఇక్కడ ఉన్నానని చెప్పాడు. చెప్పిన తర్వాత మోషే అన్నాడు, ఆ ఫరో మూర్ఖుడు నన్ను చంపేస్తున్నాను. వాడిని చంపడం ఏంటయ్యా? నేను ఇచ్చిన కర్ర ఉంది కదా, అది మీ మామ ఇత్రో ఇచ్చిన కర్ర కదా, కింద పడేసి మీ మామ ఇచ్చిన ఇత్రో కర్రను కింద పడేసి పాము అయిపోయి ఇప్పుడు పట్టుకో అన్నాడు. కర్రను పట్టుకున్నాడు. మళ్ళీ కర్ర అది ఇప్పుడు నేను ఇచ్చిన కర్ర. ఆ కర్ర తీసుకొని వెళ్ళిపోవడం, అద్భుతాలు చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఫరో గడగడ ఉరిగిపోయాడు, చచ్చాడు. ఐగుప్తు దేశం అంతా శవాలతో నిండిపోయింది.
ఆ విధముగా మోషే వాళ్ళను బయటికి తీసుకొచ్చేసాడు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన బిడ్డలారా, ఆ వాగ్దాన ప్రకారము మోషే వాళ్ళ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నారు కానండి. కానీ ఆ వాగ్దానమును వారు స్వతంత్రించుకున్నారు, కానీ వారు వాగ్దానాన్ని పొందారా? 40 సంవత్సరాలు వింటున్నారా తల్లి? శైలి వింటున్నావా? ఎన్ని సంవత్సరాలు? చాలా చరిత్ర ఉంది నీకు. 40 కాదు, ఇంకా నీకు 70 ఉంది దాదాపుగా. ఈ వాగ్దానాలను మీరు పొందుకున్నారు, కానీ స్వతంత్రించుకోలేకపోవడానికి కారణాలు ఉన్నాయి. ఆ పిల్లేమో లీలంగా చూస్తుంది. పొందుకున్నాము కానీ స్వతంత్రించుకోవట్లేదు. ఇజ్రాయేల్ వాగ్దానాన్ని పొందుకున్నారు, బయటకు వచ్చేసారు, కానీ కామాన్లోకి వెళ్ళాలి. 40 సంవత్సరాలు అక్కడక్కడ తిప్పి ఇంకా మారుతారేమో, మారలేదు, అర్థమైపోయాం. వినండి బిడ్డలారా, మనం మారకపోతే వాగ్దానం స్వతంత్రించుకోలేము. మనల్ని మనం ఒట్టిగా చేసుకోకపోతే మన వాగ్దానం స్వతంత్రించుకోలేము. మనల్ని మనం దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి మన జీవితాలను మలుసుకోకపోతే వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేము. అలాగే అర్థమైపోతూ ఉంటాం. సామాన్యంగా సంఘములో, లోకములో, క్రైస్తవ బిడ్డల కుటుంబాల్లో జరుగుతున్న సత్యాలు ఇవి. మనస్ఫూర్తిగా చెబుతున్నాను నేను మీతో. మీ ఇంట్లో బిడ్డలు ఉన్నారు, మీ ఇంట్లో కొడుకులు ఉన్నారు, మీ ఇంట్లో జ్యేష్ఠపుత్రులు ఉన్నారు, ఒకే కొడుకు ఉన్న వాళ్ళు ఉన్నారు మీలో. నమ్మండి మాటలు. మీరు దేవుని చిత్తానికి అనుగుణంగా మీ ప్రవర్తన మలుచుకున్నంత కాలము వాళ్ళు దేవుని ఇష్టాన్ని నెరవేర్చరు. ఎప్పుడైతే నిన్ను తగ్గించుకొని దేవుణ్ణి వెతికి నీ చెడు ప్రవర్తన నువ్వు విడిచిపెడతావో అప్పుడు నీ ప్రార్థన అక్కడ చేరుతుంది. వాగ్దానం నువ్వు పొందుకున్న వాగ్దానం నీ అనుభవంలో చూస్తావని. చిన్న ప్రార్థన చేసిన నువ్వేదో గంటలు చేయవసరం లేదు. అది నువ్వు కన్నీరు పెట్టి ఇజ్రాయేల్ మొరపెట్టినట్టుగా, ఏంది ప్రభువా ఈ బాధ ఏంది అని నువ్వు. కనుక ఇజ్రాయేలీలు చారలేకపోయారండి. ఇప్పటికీ కూడా ప్రభుని ఇజ్రాయేల్ నమ్మలేదు. దాని ఫలితం ఏంటో చూశారండి. క్రిస్మస్ దినాల్లో ఇజ్రాయేలీలు చాలా గొప్పగా వాళ్ళు ఆరాధన చేసుకుంటారు, భలే ఆనందిస్తారు. కానీ అండి ఇప్పుడు వారు ఆరాధన చేసుకోవడానికి అవకాశం. కారణం ఏంటో తెలుసా? యుద్ధం జరుగుతుంది. ఒక పక్క చచ్చిపోతున్నారు సైన్యం. ఎప్పుడు ఏ బాబు పడుతుందో తెలియదు వాళ్ళకి. బంకర్స్లోకి వెళ్ళి లోపల దాక్కున్నారు. ప్రార్థన చేసుకోవడానికి, సంఘంలో కలుసుకోవడానికి అవకాశం లేదు. కారణం ఏమిటి? దేవుని చిత్తానికి వాళ్ళు వంగట్లా. నేను దేవుని చిత్తానికి వంగనంత కాలము దేవుని వాగ్దానాన్ని మనం అనుభవించలేము. మన బిడ్డల కుటుంబాల్లో, మన బిడ్డల విషయంలో, మన విషయంలో కూడా మనం ఈ బాధలు పడాల్సిందే, ఈ శిక్షలు అనుభవించాల్సిందే, జకర్యాకి లాగా. మీరు ఇది గమనించాలండి, ఇది గమనించాలి. పోతే స్వతంత్రించుకున్నారు కొంతమంది. కాలేబు, యెహోషువ, ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళకు పుట్టిన పిల్లలు దాదాపుగా స్వతంత్రించుకున్నారు కానీ వినండి తల్లి, వినండి అమ్మ వినండి, వారు అనుభవించలేకపోయారు. 3 లెవెల్స్ చెప్పారు నేను. వాగ్దానాన్ని పొందుకొనుట, వాగ్దానాన్ని స్వతంత్రించుకునుట, వాగ్దానాన్ని అనుభవించుట. వీరు వాగ్దానాన్ని పొందుకున్నారు కానీ స్వతంత్రించుకోవాలి, చచ్చిపోయారు వాళ్ళు. కొంతమంది వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు కానీ వాళ్ళు అనుభవించాల కారణాలు పాలు తీస్తారు. మళ్ళీ వాళ్ళు బబులోను దేశానికి చెరలిపోవాల్సి వచ్చింది. మళ్ళీ వారు ఎవరికంటే ఇంకో కల్దీయుల రాజు చెరలిపోవాల్సి వచ్చింది. ఎందుకని? దేవుని చిత్తానికి వాళ్ళు వంటల. నువ్వు వాగ్దానాలు స్వతంత్రించుకోవచ్చు కానీ అనుభవించే టైంలో నువ్వు మళ్ళా దేవుడికి విరోధంగా బ్రతికితే అప్పుడైనా మళ్ళీ నువ్వు వెనక్కి రావాల్సి వస్తుంది. ఇజ్రాయిల్ వచ్చేసి దేవుని బిడ్డలండి వాళ్ళు. ఒక ఇజ్రాయిలే కాదండి, ఉక్రెయిన్ చూడండి ఒకసారి. ఉక్రెయిన్ పరిస్థితి చూడండి. 2 సంవత్సరాలు యుద్ధం అంటే మాట్లాడండి. 2 సంవత్సరాలు కుటుంబాల దగ్గర లేకుండా దేశాలు పారిపోయి, బిడ్డలు ఎక్కడో, తల్లులు ఎక్కడో, ఇల్లు లేదు, సామాన్ ఏం లేదు. ఉక్రెయిన్ ఒట్టిపోయింది ఒక రకంగా. ఉక్రెయినే కాదండి, ఈ మధ్యలో మన దేశంలో ఏ ఊరండి అది? ఏ రాష్ట్రం? మణిపూర్. వాళ్ళు కూడా అంతే.
భయంకరంగా ఈ మధ్యలో ఇటీవల ఒక నెలలోపు మణిపూర్లో ఒక క్రిస్టియన్ అమ్మాయిని నిలువున కాల్చి అవదాం అనేసి తగ్గించేశాను. 10 ఇళ్ళని సొంత నగలే నిప్పబెట్టి తగలబెట్టేసేసారు. 10 ఇళ్ళని. వీటన్నిటికీ ఏంటి కారణం? ఎందుకు దేవుడు పెట్టి ఇలాగ మనం ఎందుకు బాధపడాలి? ఏమంటే ఉక్రెయిన్ వాళ్ళు ఎందుకు బాధపడాలి? మణిపూర్ వాళ్ళు ఎందుకు బాధపడాలి? ఇజ్రాయెల్ వాళ్ళు ఎందుకు బాధపడాలి? వాగ్దానాన్ని పొందుకుంటున్నారు, వాగ్దానాన్ని కొందరు స్వతంత్రించుకుంటున్నారు, వాగ్దానాన్ని అనుభవించే లోపు మార్గాలు తప్పిపోతున్నారు, లోకానుసారంగా వెళ్ళిపోతున్నారు. బాప్తిజాలు పొందుతున్నాం, ప్రభువుని నమ్మాం, ఆత్మలు పొందుకుంటున్నాం, మళ్ళీ లోకంలో కలిసిపోతుంది. వీళ్ళరా సంసోను దేవుని ఆశ్చర్య పొందాడు, ఆత్మ కలిగిన వాడు, సింహబాలుడు, ఎన్నో కార్యాలు చేశాడు. పూకులను కూడాను అలా తుత్తుని ఇలాగ దారం పువ్వులుగా తెచ్చేసాడు. కానీ చాలా సమయం ఇచ్చాడు. ఒక పనికి మాలినటువంటి ఒక వ్యభిచారి తొడ మీద తలబట్టుకొని తన యొక్క నాజీర్ను కోల్పోయి చివరికి ఎంత భయంకరమైన చావు. ఇక్కడ ఒక మాట చెప్తారు, జాగ్రత్తగా వెళ్ళండి. ఆమె తొడ మీద పడుకోబెట్టి ఎవరినో పిలిపించి చక్కగా నెమ్మదిగా గుండు చేసి వదిలిపెట్టేసేసింది. తర్వాత ఏం జరిగిందో తెలుసా? వినండి చెప్తాను. తిరగలు విసిరిచ్చారు, కళ్ళు పొడిచేశారు, జనగారిపోయింది గుడ్డివాడు. అలా వెంట్రుకలు రావటం మొదలుపెట్టినాయి. ఎప్పుడైతే వెంట్రుకలు రావటం మొదలుపెట్టినాయో సంసోను పశ్చాత్తాపాడటం మొదలుపెట్టాడు. ఆ గుడిలో దాగోరు గుడి ఆ స్తంభాన్ని కట్టేసేసేసి భయంకరంగా ఆడవాళ్ళందరూ పక్కన నవ్వుతున్నారు. అప్పుడు చేశాడు నిజమైన ప్రార్థన. ప్రభువా, నేను చచ్చిపోతాను, నాతో పాటు వీడు కూడా చచ్చిపోను, నాకు వెనకట బలం ఇమ్మని అలా లాగేసరికి ఆ భయంకరమైన స్తంభాలు దేవుని ఆత్మతో కూలి అతని జీవితంలో చంపిన వారి కంటే అతను చచ్చిపోయిన చంపిన వారు రెట్టింపు ఉన్నారంట. ఒకవేళ ఆత్మ కోల్పోయావా? పర్వాలేదమ్మా, దేవునికి విరోధంగా బ్రతికేవా? కన్నీటితో చెప్తున్నా పర్వాలేదు. కృప కాసుకొని ఉంటుంది, వాగ్దానము కాసుకొని ఉంటుంది, దేవుని యొక్క నీతి నిన్ను ఎప్పుడు కాసుకొనే ఉంటుంది. నువ్వు లోపడగలిగితే, నువ్వు పశ్చాత్తాపడగలిగితే, నువ్వు వాగ్దానాన్ని ఎత్తి నిజముగా ప్రార్థన చేయగలిగితే, ఒక్క ప్రార్థన మీకు చూపించేసి టైం అయిపోయి నేను ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం చూడండి తల్లి. ఇప్పుడు జాగ్రత్తగా చదవండి ఒకసారి. ఆశీర్వాదము తల్లికి అమ్మ మౌతు తల్లి చదువుతుంది. ఆశీర్వాదము తల్లికి ఏందో చాటును కూర్చుంటుంది అమ్మాయి. చాలా అవసరం. ఏం ఆడుకుంటే